లేదు, ఒక చిన్న శాంపుల్ ఇద్దాం అనుకున్నాము. ఓకే, రోడ్డు మీద రాష్ట్రంగా చేసాము, మీడియా దృష్టిలో కానీ వెళ్ళింది. సరే, ఇది ఒక భాగం. అయితే ఇంతటితో సరిపోద్దా అంటే ప్రభుత్వం బాగా బాగా లావుగా ఉంది, అంత ఈజీగా అది ఏం అవ్వదు. అందుకనే ఈ పోరాటం మన డివైఎఫ్ఐగా ఈరోజు చిన్న శాంపుల్ ఇచ్చాము. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే గ్రూపులో మీరు చూస్తుంటారు. అనంతపురం ఇట్లాంటి అన్ని జిల్లాల్లో కూడా రెడీ అవుతున్నారు. ఇప్పుడు కనిగిరి, ఇది ప్రకాశం జిల్లా కనిగిరి కానీ ఇట్లా విజయనగరం ఇట్లాంటి జిల్లాలో రెడీ అవుతున్నారు. అందుకని ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మటుకు సీరియస్గా అన్ని జిల్లాలో ఒకే రోజు పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం ఫస్ట్ సీఎం పెట్టిన ఫస్ట్ సంతకం ఏమైంది క్వశ్చన్ మార్క్. ఓకే, అన్నీ చేస్తున్నారు కదా, మరి దీనికి ఏమైంది? ఒక పక్క వయసు అయిపోతుంది, వయో పరిమితి మించి మరీ పోతున్నారు. 7 ఏళ్ళ నుంచి లేదు రఫ్గా చెప్పాలంటే, అంతేగా 18 ఇయర్స్ తర్వాత లేదు. 7 ఏళ్ళ నుంచి డిఎస్ లేకుండా కోచింగ్ సెంటర్లో, హాస్టల్స్లో, రీడింగ్ రూమ్లో లేదా లైబ్రరీలో మా కాలం ఎన్నాళ్ళు ఇలా వెలగక్కాలి, మా బాధ ఏంటి అర్థం. ఇప్పుడు ఆయన అంటున్నాడు కేసు పెడతామని, పెట్టుకోవే బాబు 7 ఏళ్ళు ఉద్యోగాలు లేవు దారికనేది పెట్టరు అని చెప్పాము. అందుకనే మనం ఇది ఖచ్చితంగా అతని చెప్పి కొంతమంది ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట, కొంతమంది ఆ రోజు నేను అంతకు ఐడియా ఉంటుంది, కొంతమంది అంటున్నాడు పేరు ఎందుకు వాడితే, పేరు పలికింత మెద కూడా కాదు. ఆ రోజు లోకేష్ దగ్గర డ్రామా అంటే నా స్థాయి కాదని, లోకేష్ దగ్గర ఇది మన్నుల కోసం ఏదో వాడు వేసే చిన్న చిన్న బిస్కెట్ల కోసం ఏం చేశాడు, జగన్ ప్రభుత్వం తేల్చాడు. మనం ఆ రోజున్నా ఈ రోజున్నా రేపు ఇంకెవడు వచ్చినా నిరుద్యోగుల పక్షం నిలబడతాం, డిఎస్సీ వచ్చేదాకా నిలబడతాం. ఈరోజు మన కానిస్టేబుల్ ఎగ్జామ్ విషయంలో చేసి విజయవాడలో. అందుకనే వాడు మళ్ళీ నా గ్రూపులో ఏం చదువుతున్నాడు, అదే మార్చిలో, అది ఏప్రిల్లో పెట్టేస్తాడు. అప్పుడు వాడు విద్యాశాఖ మంత్రి వాడు ఏమన్నా ఆ దమ్ముంటే ఆడితో పెట్టించుకోను. అందుకని ఈ జాగ్రత్తగా ఉండండి. ఈ గ్రూపుల్లో కూడా ఇట్లాంటి దొంగల్ని ఏరిపారేయండి. ఎందుకంటే మన వ్యక్తిగత విమర్శ, మనకే ఆయనతో పేచి లేదు, ఏదో ఆస్తి కథ ఉందేంటి, లేదా గతి ప్రభుత్వం పేచి ఉందా, మా బాధ మా ఆవేదన ఇదని చెప్పాము. ఇప్పుడు ఆ 16,000 ఉద్యోగాలు ప్రకటించాడు. ఇప్పుడు మొన్న నేను కోణ శశిధర్ ఆయన తెలుసు కదా, సెక్రటరీ, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎడ్యుకేషన్కి, అదే విజయరామరాజు, ఇప్పుడు విజయరామరాజు డైరెక్టర్, డిఎస్ కన్వీనర్ కూడా అతను. సార్ ఏంటి సార్ అని అడిగితే, బ్రదరు 10,000 దొరుకుతున్నాయంటే పోస్టులు, మళ్ళీ 16,000 పెట్టేది కదండి తాత, ఎవరు తాత అంటే చంద్రనాథ్ తాత, 16,000 పెట్టేది కదండి, మరి ఏం చేస్తారు 6,000 అంటే చూస్తున్నాం అంట. ఆ జియో నెంబర్ 117 ఆటంకంగా ఉందంట. మరి ఏమైంది, మీ చేతిలోనే కదా ఉంది గవర్నమెంట్, ఏమైనా మెజారిటీ లేదా, పోనీ మెజారిటీ ఉందా లేదా, అబ్సల్యూట్లో ఇచ్చారు. ఆ రోజు నిరుద్యోగులందరూ లేదా పొడుస్తారని చెప్పి అందరూ గుద్ది పడేస్తే ఒక్కసారి ఆ నోట్లు వచ్చినాయి. అందుకనే మనం ఇట్లాంటి విషయాలు, పొలిటికల్ విషయాలు ఏదైనా అట్లాంటి బ్రోకర్ల పట్ల మట్టుకు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చూడు మభ్య పెడుతున్నాడు వాడు, ఏదో వస్తుంది ఏప్రిల్లో, మార్చిలో, జూన్లో అని చెప్పి టాటా తీస్తామని చెప్తాం. జనరల్గా మేము అట్లాంటి చిన్న బచ్చాలు పడుచుకోండి. నేను జనరల్గా నాతో యాక్చువల్గా వాడు 2000 జాబ్ క్యాలెండర్ 2021లో మాతో పాటు వచ్చి హైదరాబాద్లో కోచింగ్ తీసుకునేవాడు. వాడు చెప్పాలి కూడా చదువుతున్నాయి, ఎందుకంటే హైదరాబాద్లో కోచింగ్ ప్రిపేర్ అయ్యాడు గ్రూప్స్కి. నేను చెప్పిన క్యాండిడేట్ వాడు మాతో ధర్నా చేసేటప్పుడు మా సంఘాలన్నీ చేస్తుంటే వాడు వచ్చి కలిసి వాడు 10 మంది తీసుకొచ్చేవాడు. వాడు కూరలు మీరు కదా 10 మంది ధర్నా చేసి విజయవాడ తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి అట్లా మనం ప్రమోట్ చేసేవారు. బాగా చేస్తున్నావు నువ్వు, కూరలు బాగా పోగెత్తున్నావు, అప్పుడు తీసుకుని చెప్తే ఆడ కాస్త చేసి ఆడే స్వయం ప్రకటన చేసి ఏముంది. ఇప్పుడు మా మిత్రుడు ప్రవీణ్ ఉన్నాడు, చేసాడు ఎవడు పెట్టాడు స్వయం ప్రకటిత చేసి కన్వీనర్ అయ్యి ఈరోజు ఈ ప్రభుత్వానికి బ్రోకర్ పనిచేసే ప్రయత్నం జరుగుతుంది. అందుకనే ఎవరిని నమ్మబడలే, నన్ను కూడా నమ్మబడపడలే. నిజాయితీగా ఎస్ఆర్ నో కామన్ సెన్స్ లేదా, బీఈడి చేసాంగా మనం నిజం చదువుతున్నాడు అబద్ధం చదువుతున్నాడా అనే కామన్ సెన్స్ లేకపోతే ఎట్ట మనం ఖచ్చితంగా ఉండాలి. నిరుద్యోగుల పక్షాన నిజాయితీగా పనిచేస్తుంది ఎవరు, ఆ రోజు మన కోసం కేసులు పెట్టుకుని ఎవరు, డివైఎఫ్ఐ. బొత్స ఇల్లు ముట్టడిచ్చావు, మనం అడుగుతున్నా బ్రదర్ మీరే మమ్మల్ని కంప్లైంట్ అయిపోయింది అంటున్నారు. మనకు అనిపించింది ఎమ్మెల్సీ విద్యాశాఖ మంత్రి ఉంటాం. అంతకుముందు సీఎం మీటింగ్కి వెళ్ళాం, చలో సీఎం, అవునా కదా, విజయనగరం కలెక్టర్ గేట్లు బద్దలు కొట్టాం. ముందు వచ్చా ఎన్ని కేసులు పెట్టారు నా మీద, ఏమైంది కేసులకి ఇవన్నీ. మన ఉద్యమం అనేది ఈరోజు నిరుద్యోగుల కోసం చేసిన. వాడేం చేశాడు, ఇక్కడ మీ దగ్గర కేసులు అని చెప్పి డబ్బులు లాగాడా లేదా, కేసులు పెడుతున్నాం కోర్టులని, అక్కడ లోకేష్ దగ్గర లాగాడు. ట్రస్ట్ ముందు వచ్చేది, ఇండియా ట్రస్ట్ నుంచి వచ్చేవాడి డబ్బులు, ఇప్పుడు ఫోన్ ఎత్తట్లేదు. అందుకనే ఇట్లాంటి వాళ్ళ పట్ల మొన్న కాకినాడ పోయానండి, ఈ మధ్య పోయా. కాకినాడలో ఏంటంటే హోంగార్డ్ రిజర్వేషన్ తగ్గించాలని ధర పెట్టారు. మీరు గూగుల్లో పెడితే వస్తుంది. కాకినాడ పోతే అన్న వాడు మాకు పట్టిస్తే నీకు రివార్డ్ ఇస్తా ఉంటారు. ఏం చేస్తారంటే ఎంతమంది వాడిని కొట్టాలన్నా 10 లక్షలన్నా మమ్మల్ని దుబ్బేయడం అంటున్నారు. ఇలాంటి నిరుద్యోగుల్ని ఆసరా చేసుకోండి. పాపము మీరు అంత ఉన్నారు, డిఎస్ వస్తుంది నేను ఫైట్ చేస్తా 10 అంటే మీరు పాపం ఏం చేస్తారు, 10 కదా నేను వేస్తారు. 10 అంటే 10 లక్షల మంది ఇస్తే ఎంత అవుతుంది అంటే. అందుకని ఎవరిని మీరు అంత ఈజీగా నమ్మమాకండి. నిజాయితీ ఇల్లు కట్టాడు కడపలో, తెలుసా నీకు, తెలిసాడని నేను గొప్పదేసి ఇల్లు కట్టాడు మహానుభావుడు. సరే, ఇట్లాంటి వాళ్ళ పట్ల మనం నమ్మాలా లేదనేది కామన్ సెన్స్, ఎవడు చెప్పక్కర్లేదు, నేను చెప్పే. అందుకని ఇది ఫస్ట్ స్టెప్. మిత్రుడు
గౌతమ్ పాపం మన కోసం యాక్చువల్ వచ్చాడంట, ఇలాగ మనం ముగించాడు, మన కోసం శాంపులే కాబట్టి వచ్చాడు. రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు ఏం చేసినా మాకే పార్టీతో సంబంధం లేదు. నేను యూత్ లీడర్ని, యాజ్ ఏ యూత్గా మీరు యూత్, నేను యూత్ కాబట్టి యూత్ ఐక్యంగా ఉండాలి. రాజకీయాలు సరే పక్కన పెడదాం ఏదైనా ఇప్పుడు అంతే కదా. ఎవరికి ఇప్పుడు మీరు ఉన్నారండి, ఒకటికో రాజకీయ పార్టీ ఇష్టం ఉంటుంది, దాంట్లో ఏముంది, నాకు పార్టీ ఇష్టం, ఆయనకో పార్టీ ఇష్టం ప్రవీణ్కి కదా. అందుకనే మనం ఎవరేమన్నా మనం కలిసి అందరినీ కలుపుకుంటేనే మనం ఒక పెద్ద సమీక్ష శక్తి అవుతాం. ఇప్పుడు పెద్ద ప్రభుత్వం ఇది కన్నది కాదు, దానికి వెనకాల బీజేపీ కూడా ఉంది, దాని వెనకాల పెద్ద బీజేపీ. వీళ్ళందరూ తేల్చారా కాబట్టి అందరూ కలిపితే కానీ సంగతి ఇలానే కాదు. కానీ ఉపాధ్యాయుల టీచర్స్ అనే వాళ్ళు చాలామంది ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఎంత ఉన్నత స్థాయి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళ లైఫ్లో టీచర్స్ అనేవాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తారు. అది వాళ్ళు సగంలో చదువు ఆపినా ఎంతవరకు అయినా కానీ వాళ్ళు ఒక వ్యక్తిత్వంగా రూపుదిద్దటంలో ప్రతి వాళ్ళ జీవితంలో టీచర్లు అనేవాళ్ళు, ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఒక రోల్ మోడల్గా ఉంటారు. వాళ్ళు చాలా అవసరం కూడా. అలాంటిది కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకాన్ని దేని మీద పెడతామని చెప్పారు? మెగా డిఎస్సి మీద పెడతామని చెప్పారు. అలాంటిది మిమ్మల్ని మభ్యపెట్టి ఇంతవరకు డిఎస్సి ఓపెన్ చేయకోకుండా, అలాగే అవనిగడ్డ గ్రామంలో తెలంగాణ నుంచి ఎక్కడెక్కడి నుంచో ఆంధ్ర రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి అవనిగడ్డకి డిఎస్సి అనేది అవనిగడ్డ చాలా ప్రాచుర్యం చెందింది అవనిగడ్డ. అలాంటిది ఇక్కడ డిఎస్సి కోసం గత ప్రభుత్వంలో పార్టీలు తీసి పక్కన పెట్టండి, గత ప్రభుత్వంలో డిఎస్సి వేయాలి, డిఎస్సి వేయలేదు, డిఎస్సి కోసం అని చాలామంది ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఎస్సి త్వరగా వేయాలని నినాదాలు చేసి ర్యాలీలు చేయించిన వాళ్ళు ఈరోజు సీఎం చంద్రబాబు గారు మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పి తప్పు చేయడంలో వారిని ప్రశ్నించలేకపోతున్నారని చెప్పి నేనైతే అంటున్నా. అంతేకాకుండా మనం ఇప్పుడు ఈ సమావేశం ప్రకారం మనం కోరేది ఏంటంటే అసలు మెగా డిఎస్సి అనేది ఎప్పుడు వేస్తున్నారు ఏంటో ఆ వివరాలు ఏంటో కూడా మనం గట్టిగా నిర్ణయించి ఈరోజు చాలా మందికి మీరు చేసిన నిరసన ఏదైతే ఉందో అది చాలా మందికి తెలియకపోవచ్చు. నాకు కూడా లేట్గా మీడియా మిత్రులు చేశారు ఇలా యాజ్ ఏ యూత్ లీడర్గా డిఎస్సి తరఫున అవనిగడ్డలో యూత్ అనేవాళ్ళు చాలామంది ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు, దానికి నీ మద్దతు ఇవ్వమంటే నేను వచ్చా. అప్పటికే మీరు వెళ్ళిపోయినట్టు ఉన్నారు. ఇక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ ప్రకారం అవనిగడ్డ సబ్ ఇన్స్పెక్టర్ గారు కొంచెం లా అండ్ ఆర్డర్ ఇబ్బంది వస్తుంది అని చెప్పి కొంచెం మొద్దుగించడం జరిగినట్టుంది. కానీ నెక్స్ట్ టైం మనం ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి ఒక పక్కా ప్రణాళికతో యాజ్ ఏ లాని అనుసరించి మనం పర్మిషన్ తీసుకుని శాంతియుత ర్యాలీకి, శాంతియుత ధర్నాకి ఎప్పుడు కూడా మనం చట్టంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లిఖించిన రాజ్యాంగం పట్ల నిరసన అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఆ నిరసన హక్కు ద్వారా మనందరం ఒక టైము, ప్లేసు, డేటు ఫిక్స్ చేసుకుని భారీ ఎత్తున మన అవనిగడ్డ నుంచి భారీ ఎత్తున డిఎస్సి తరఫున మన నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించేలా ఖచ్చితంగా ఆ రోజు ఒకరోజు డేట్ ఫిక్స్ చేసుకుని ప్రోగ్రామ్ అనేది చేద్దాం. అందరూ ఆ రోజు కలిసి ఆ సందర్భాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ తరఫున కూడా ఏదైనా మీకు కామన్గా ఒక కంఫర్టబుల్ డేట్ ఏదైతే ఉందో అది పెట్టుకుంటే మనం ఇంకా దీనికన్నా భారీ ఎత్తుగా ఒక మంచి కార్యక్రమం అనేది చేద్దాం. ఇక్కడ ఒక మేము సోషల్ మీడియాలో కొంచెం మాకు ఎక్కువ గ్రూపులు ఉంటాయి కాబట్టి ఇక్కడ లైబ్రరీ అనేది ఉంది కాబట్టి ఎక్కువ సౌండ్ చేయకోకుండా 2 నినాదాలు చేద్దాం. ఏది డిఎస్సి మరి మీరే చెప్పాలి. మెగా డిఎస్సి వెంటనే, మెగా డిఎస్సి వెంటనే, ఇచ్చిన హామీ వెంటనే, ఇచ్చిన హామీ వెంటనే, ఇచ్చిన హామీ వెంటనే, మెగా డిఎస్సి వెంటనే, మెగా డిఎస్సి వెంటనే, మెగా డిఎస్సి వెంటనే.